టు సెలెక్ట్ ద మ్యూచువల్ ఫండ్. మనం వేరియస్ ఫండ్స్ గురించి మనం మాట్లాడినప్పుడు ఏది బెటర్గా ఉంటుంది అనేది మనమే ఫైండ్ అవుట్ చేసుకుంటే ఇంకా అంతకన్నా ఉత్తమం లేదు. సో దీంట్లో సెలెక్ట్ చేసేటప్పుడు ఏమేమి చెక్ చేయాలనేది మనం చూద్దాం. చెక్ యువర్ రిస్క్ ప్రొఫైల్ అంటే ఒక ఫండ్ మీద ఒక మ్యూచువల్ ఫండ్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పుడు సో రిస్క్ ప్రొఫైల్ ఒకటి, సెలెక్టింగ్ ద కేటగిరీస్, సెలెక్టింగ్ ద రైట్ ఫండ్ హౌస్, దాని తర్వాత హిస్టారికల్ పర్ఫార్మెన్స్, నెక్స్ట్ ఫండ్ మేనేజర్, అదర్ ఫ్యాక్టర్స్. ఈ ఫండ్ మేనేజర్ అంటే తెలుసు కదా, సో ఎవరైతే మ్యూచువల్ ఫండ్ మెయింటైన్ చేస్తున్నారో వాళ్ళ యొక్క డేటాని మనం క్లారిటీగా చూస్తాం, ఎవరు మెయింటైన్ చేస్తున్నారని చూడాలి. సో మనం మ్యూచువల్ ఫండ్లో వచ్చేసరికి మనం డిఫరెంట్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక టీ షర్ట్ కొనాలనుకుంటున్నాం. సో దాంట్లో మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టీ షర్ట్స్ ఉంటాయి, మనకి ఏ కావాలనేది ఒక 100-200 రకాలు ఉంటాయి. దాంట్లో ఏది బెటర్గా ఉంటుంది అనేది మనమే చూజ్ చేసుకోవాలి. So choosing mutual fund is not one stop process. You have to consider various parameters. There are more than 2000 mutual fund schemes available in the market. గుర్తుపెట్టుకోండి. సో మనకి దీంట్లో 2000 కంపెనీస్ కన్నా ఎక్కువగా ఉన్నాయి, అవునా? 2000 కంపెనీస్ కన్నా ఎక్కువగా ఉన్నాయి. ఎట్ విచ్ స్టెప్ దేర్ విల్ బీ సమ్ విన్నర్స్ అండ్ సమ్ లూజర్స్, అవునా? తర్వాత ద ఫండ్ విచ్ స్టాండ్స్ ద టెస్ట్ ఆల్ పారామీటర్స్ అండ్ రిమైన్ అన్బీటెన్ షల్ బి అని. సో మనకి ఎంత అవసరం లేదు, బట్ మనకి ఇది పూర్తిగా ఏంటి అనేది ఒకసారి చూద్దాం. మనకి రిస్క్ పారామీటర్, రిస్క్ ప్రొఫైల్ గురించి చెక్ చేయాలి అంటే నేను ఒకటి చెప్తున్నాను. సో అది చూస్తే మీకు ఐడియా వచ్చేస్తుంది. జాగ్రత్తగా చూడండి. మనకి రిస్క్ ప్రొఫైల్ గురించి క్లారిటీ కావాలంటే రిస్క్ ప్రొఫైల్ వచ్చేసరికి రిస్క్ కెపాసిటీ, రిస్క్ యావరేజేషన్. ఇది వచ్చేసరికి మీరు జస్ట్ ఇక్కడ ఐసిఐసిఐఆర్ మ్యూచువల్ ఫండ్ ప్రొఫైల్ అని ఉంటుంది. సో దీన్ని మీరు క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీకు ఎంతవరకు ఏంటి అనేది ఒక ఐడియా వస్తుంది, ఓకేనా? సో దీంట్లో చెక్ చేసుకుంటే సరిపోద్ది మీరు. సో మనం ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటే సెలెక్ట్ ద రైట్ కేటగిరీ ఒకసారి మనం చూద్దాం. సో మనం సింపుల్గా మనమే సెలెక్ట్ చేసుకుందాం. ఇది ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇది పికప్ చేసేటప్పుడు పారామీటర్ లార్జ్ క్యాప్ ఫండ్స్, మిడ్ క్యాప్ ఫండ్స్, స్మాల్ క్యాప్ ఫండ్స్ అని చెప్పేసి మనం తీసుకుంటాం. మల్టీ క్యాప్ ఫండ్స్, డెబిట్ ఫండ్స్. సో రిస్క్ ఏంటి, మా లార్జ్ క్యాప్లో మనకి రిస్క్ తక్కువగా ఉంటుంది, కొంచెం మిడ్ క్యాప్లో రిస్క్ ఏమవుతుంది, కొంచెం హై ఉంటుంది, వెరీ హై రిస్క్ ఉంటుంది. ఎందుకని అంటే సో చూద్దాం మరి లిక్విడిటీ అనేది ఎందుకని లార్జ్ క్యాప్లో అనేది పడటం కూడా తక్కువగా పడుతుంది, పెరగటం కూడా. ఒకవేళ మీరు యాపిల్ ట్రేడింగ్ ఇన్స్టిట్యూట్ ద్వారా స్టాక్ మార్కెట్ నేర్చుకుందాం అనుకుంటే కనుక ఇక్కడ కోర్సులో మీకు ఏమేమి కనపడుతుంది అనేది ఒకసారి చూసినట్లయితే బేసిక్స్ నీట్గా. సో టోటల్గా వచ్చేసరికి 15 టాపిక్స్ నేర్పిస్తాం. సో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి రిస్కీగా ఉంటుందా, ఇలాంటిది మొత్తం. అంటే స్టాక్ మార్కెట్కి లేడీస్ పనికి వస్తారా రారా, అసలు స్టాక్ మార్కెట్ అంటే ఏంటి, సో స్టాక్ మార్కెట్లో నార్మల్ వాళ్ళు పార్టిసిపేట్ చేయొచ్చా, తర్వాత స్టాక్ మార్కెట్ యొక్క హిస్టరీ గురించి ఏంటి, తర్వాత వై ఇన్వెస్ట్మెంట్ ఇన్ స్టాక్ మార్కెట్, స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ ఎందుకు చేయాలి, లేదా ప్రైమరీ సెకండరీ మార్కెట్ అంటే ఏంటి, వాట్ ఈస్ ద మార్కెట్ క్యాపిటల్స్, సో బ్లూ చిప్ స్టాక్స్ అంటే ఏంటి, స్టాక్ స్ప్లిట్ అంటే ఏంటి, డివిడెండ్, బోనస్, రైట్ ఇష్యూ, బైబ్యాక్స్, మార్కెట్ టైమింగ్స్, ఇవన్నీ మనం బేసిక్స్లో నేర్చుకుంటాం. దాని తర్వాత టెక్నికల్ అనాలిసిస్ నేర్చుకుంటాం. లాజిక్స్ ఆఫ్ టెక్నికల్ అనాలిసిస్, డిఫరెన్స్ బిట్వీన్ టెక్నికల్ అనాలిసిస్ అండ్ ఫండమెంటల్ అనాలిసిస్. తర్వాత టెక్నికల్ అనాలిసిస్ ఈజ్ టూ కాంప్లికేటెడ్, అంటే కాంప్లికేటెడ్, చాలామంది ఏంటంటే ఇది కాంప్లికేటెడ్గా ఉందంటారు, అది మనం నేర్చుకుంటాం. తర్వాత హిస్టరీ ఆఫ్ టెక్నికల్ అనాలిసిస్, ప్రైస్ యాక్షన్స్, టైప్స్ ఆఫ్ చార్ట్స్, ట్రెండ్ అనాలిసిస్, వాల్యూమ్స్, టైప్స్ ఆఫ్ క్యాండిల్ స్టిక్స్, తర్వాత సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్, బ్రేక్అవుట్, రీటెస్ట్, బౌన్స్, గ్యాప్ ఫిల్లింగ్ థియరీ. సో మీకు ఇక్కడ ఏమవుతుందంటే బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్ వరకు నేర్పించబడుతుంది. దీని తర్వాత మనకి ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ తీసుకుంటే కనుక దీంట్లో కూడా ఫ్యూచర్స్ అంటే ఏంటి, డెరివేటివ్స్ అంటే ఏంటి, తర్వాత ఆప్షన్స్ అంటే ఏంటి, ఆప్షన్స్లో కాల్ ఆప్షన్స్ అంటే ఏంటి, పుట్ ఆప్షన్స్ అంటే ఏంటి, దాని తర్వాత తర్వాత గ్రీక్స్లో డెల్టా, గామా, వేగా, థీటా, రో గురించి. దాని తర్వాత ఈ కోర్సులో మీకు ఇంకా బాగా పనికొచ్చేది ఏంటంటే అడ్వాన్స్డ్ F&O. సో ఈ నాకెడ్ కలిపి ఇది 100% ఆప్షన్ సెల్లర్స్ ఉపయోగిస్తారు. ఆప్షన్ సెల్లర్స్కి ఇది బాగా ఉపయోగపడుతుంది. 99% అంటే మనకి 80% ట్రేడ్ వర్కౌట్ అవుతుంది ఈ ఆప్షన్స్ ద్వారా, ఈ అడ్వాన్స్డ్ F&O ద్వారా. దాని తర్వాత మ్యూచువల్ ఫండ్ గురించి మనం క్లారిటీ ఇస్తాము. సో ఈ కోర్సులో మనం నేర్చుకునేది ఇది. మీరు ఎవరన్నా కోర్సు పర్చేజ్ చేయాలనుకుంటే కనుక కాంటాక్ట్ నెంబర్ ఇది ఉంటుంది. అలానే సో మనకి వెబ్సైట్ ఉంటుంది www.appletradinginstitute.com అని చెప్పి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదా మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి మన యాపిల్
ట్రేడింగ్ ఇన్స్టిట్యూట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంకా మీకు ఏమన్నా అవసరమైతే కనుక సో ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత యాపిల్ ట్రేడింగ్ ఇన్స్టిట్యూట్ అని సెర్చ్ చేయండి. మీకు ఈ కలర్ తోటి రెడ్ ఎల్లో తోటి మీకు ఇది ఓపెన్ అవుతుంది. ఇది ఓపెన్ చేసిన తర్వాత పైన ఇన్స్టాల్ అని కొట్టండి. ఇన్స్టాల్ అని కొట్టిన తర్వాత మీ పేరు, మీ మొబైల్ నెంబర్ అడుగుతుంది. సో ఇచ్చిన తర్వాత లోపలికి ఎంటర్ అయిన తర్వాత మీకు కావాల్సిన కోర్సు ఏదైతే ఉన్నాయో షేర్ మార్కెట్కి సంబంధించి 0 to హీరో అని ఉంటుంది, తెలుగులో అని ఉంటుంది. సో ఇంగ్లీషులో మెటీరియల్స్ ఉంటాయి, ప్లస్ పీడిఎఫ్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. కానీ తెలుగులో మీకు వాయిస్ ఉంటుంది. ఇంకేమైనా డౌట్స్ అయితే కనుక మీకు పైన ఇచ్చినటువంటి కాంటాక్ట్ నెంబర్స్కి కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ. స్లోగా పెరుగుతుంది. లార్జ్ మిడ్ క్యాప్లో కొంచెం హై రిస్క్ ఉంటుంది, వెరీ హై రిస్క్. ఎందుకని ఒకేసారి 20%, 20% ఇలా పడిపోతూ ఉంటుంది స్మాల్ క్యాప్లో. సో అందుకని మనకి మల్టీ క్యాప్లో కూడా హై రిస్కే ఉంటుంది. సో డెబిట్ ఫండ్స్లో మనకి ఏమవుతుంది, లో రిస్క్ ఉంటుంది. నెక్స్ట్ వన్, ప్రాబిలిటీ ఆఫ్ ఎక్సెప్షనల్ రిటర్న్స్ లో. సో మనకి వచ్చేటప్పుడు కూడా లో ఇంట్రెస్ట్ రేటే వస్తుంది. అలానే మిడ్ క్యాప్ కొంచెం హై వస్తుంది, వచ్చేస్తే వెరీ హై మనకి బాగా హైగా రిటర్న్స్ వస్తుంది. మనకి ఎక్కువగా రిటర్న్స్ వచ్చేది దీంట్లోనే, వెరీ హై రిటర్న్స్. ఓకే, దేంట్లో వస్తుంది, స్మాల్ క్యాప్ ఫండ్స్లో. సో మల్టీ క్యాప్ ఫండ్స్లో కూడా హైగానే వస్తుంది. సో డెబిట్ ఫండ్స్లో మనకు వచ్చేది లోనే, ఎందుకని డెబిట్ ఫండ్స్లో వచ్చేది లో రిస్క్, లో కాబట్టి నో ప్రాబ్లం. లిక్విడిటీ ఆఫ్ అండర్లయింగ్ అంటే ఏంటంటే జాగ్రత్త చూడగానే. సో లిక్విడిటీ ఆఫ్ అండర్లయింగ్ వచ్చేసరికి వెరీ గుడ్. అంటే కొంచెం ఎప్పుడు కూడా ఇది అమ్మేటప్పుడు కొనేటప్పుడు కొంచెం బెటర్గానే ఉంటుంది. అమ్మేటప్పుడు కొనేటప్పుడు ఏంటంటే మనకి జస్ట్ చూడనా, అమ్మేటప్పుడు కొనేటప్పుడు కొనేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, అమ్మేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, అంతే కదా. అలానే సో మిడ్ క్యాప్ ఫండ్స్లో కూడా పర్వాలేదు, కొంచెం బెటర్గానే ఉంటుంది అమ్మేటప్పుడు కొనేటప్పుడు. స్మాల్ క్యాప్స్లో ఏంటంటే తక్కువ షేర్స్ ఉంటాయి కాబట్టి కొనటం అమ్మటం కూడా తక్కువగానే ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, కొనటం అమ్మటం కూడా మీరు ఇమ్మీడియట్గా కావాలి అంటే కుదరదు, ఇమ్మీడియట్గా కొనేవాళ్ళు ఉండాలి కదా, ఇక్కడ తక్కువ పారామీటర్స్. సో మల్టీ క్యాప్ ఫండ్స్ అన్నప్పుడు మిక్స్డ్. ఓకే, అన్ని రకాలుగా ఉంటుంది ప్రాబ్లం డిఫరెన్స్. సో దీంట్లో అంత ఏమి ఉండదు, నో ప్రాబ్లం. నెక్స్ట్ వన్, కంపెనీ ఇన్ఫర్మేషన్ అవైలబిలిటీ వెరీ గుడ్. దీంట్లో మొత్తానికి లార్జ్ క్యాప్ అంటే మనం 1 to 100 అని చెప్పి తీసుకున్నాం. సో తర్వాత 101 నుంచి 250 కంపెనీస్ వరకు ఉంటాయి. తర్వాత ఇక్కడ వచ్చేసరికి స్మాల్ క్యాప్ ఫండ్స్ అన్నప్పుడు 251 నుంచి 6000 కంపెనీస్ వరకు ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే సరిపోతుంది. ఓకే, సో ఇది వేరియేషన్ ఉంటుంది. డెబిట్ ఫండ్స్ వచ్చేసరికి అంత ప్రాబ్లం ఉండదు, గుడ్. ఓకే, నెక్స్ట్ వన్, ఇండికేటివ్ ఇన్వెస్ట్మెంట్ 5 to 7 years, 3 to 5 years, ఇది 7 to 10 years ఉండాలి. ఎందుకని వీళ్ళు ఆల్రెడీ ఎస్టాబ్లిష్మెంట్, వీళ్ళు ఈ ప్లేస్లోకి వెళ్ళాలి అని మనం వీళ్ళు పోటీ పడుతూ ఉంటారు కాబట్టి రిటర్న్స్ అనేది మనం వాళ్ళకి వచ్చేసరికి 7 to 10 years పెట్టగలిగితే నో ప్రాబ్లం. నెక్స్ట్ మల్టీ క్యాప్ ఫండ్స్ అన్నప్పుడు అన్ని రకాలుగా 5 to 7 years ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకు కొంచెం రిటర్న్స్ బాగా వస్తుంది, లెస్ దెన్ 5 years. సో మినిమం మీకు ఒక ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. నేను డీప్గా ఇవ్వలేకపోయినా మినిమం నాలెడ్జ్ ఇస్తున్నాను. ఓకే, ఈక్విటీ ఫండ్ ఏదైనా సరే మోర్ దెన్ 5 years కనుక మీరు పెడితే నో ప్రాబ్లం. ఓకే, మళ్ళీ జాగ్రత్తగా చూడండి. మనకి ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్, హెచ్డిఎఫ్సి, ఐసిఐసి ఆర్ నౌన్ ద ఇన్స్టిట్యూషనల్ ట్రస్ట్. దే ఆఫర్ ద బ్యాక్ లీడింగ్ ద బ్యాంక్స్ ఇన్ ద కంట్రీ. సో బ్యాక్ బోన్ మనకి వాళ్ళనే. దీంతోపాటు మనకి ఎక్కువగా రిటర్న్ ఇచ్చింది ఇప్పటిదాకా చూస్తే ఫ్రాంక్లిన్ టెంప్లేషన్ ఇండియా. సో దీంట్లో మనకి ఎక్కువగా మనకి స్టార్టింగ్ నుంచి ఉంది, దీంట్లో మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. సో దీన్ని అలానే మీరు చూసినట్లయితే పీపీఎఫ్ఏఎస్ఎన్ మ్యూచువల్ ఫండ్స్ అండ్ మోతిలాల్ ఓజ్వాల్ ఏఎంసీ బిలీవ్ ఇన్ ద వెల్త్ క్రియేషన్స్, అంటే మనీ క్రియేషన్లో వాళ్ళు ఉంటారు. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక సో మన యాప్ ఉంటుంది, మన యాప్లో ఉంటుంది కోర్స్ మొత్తం. ఈ కోర్సుకు సంబంధించింది ఫుల్ డీటెయిల్స్. సో మేము ఏమేమి పెట్టాము అంటే మనకి యాపిల్ ట్రేడింగ్ ఇన్స్టిట్యూట్ అని చెప్పేసి ఉంటుంది. మీరు ఎవరైనా డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే మీరు ఫస్ట్ ఎర్న్ కాదు లెర్న్ చేసుకోండి. ఆటోమేటిక్గా మీకు మీ మనీ ఎక్కడికి వెళ్ళదు. మీకు కోర్స్ కూడా చాలా తక్కువ ప్రైస్కే ఉంటుంది. దగ్గర 100 hours క్లాసెస్ ఉంటాయి. సో మీరు ఏ కోచింగ్ తీసుకున్నా కూడా 100 hours ఉండదు. బట్ ఇక్కడ వచ్చేసరికి మీకు అన్నీ ఉన్నాయి. ఏమేమి ఉన్నాయంటే జస్ట్ బేసిక్స్, అలానే బేసిక్స్ తర్వాత ఇంకా ఏమున్నాయంటే టెక్నికల్ అనాలిసిస్, తర్వాత ఫండమెంటల్ అనాలిసిస్, తర్వాత ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్, దాని తర్వాత మ్యూచువల్ ఫండ్స్ కోర్సు మొత్తం కూడా ఉన్నాయి.
ఇవన్నీ కలిపి మీకు సమ్ ప్రైస్కి ఉంటుంది, ఒకసారి చూసుకోండి. మన యాప్ ఉంటుంది మనకి యాపిల్ ట్రేడింగ్ ఇన్స్టిట్యూట్ అని ఉంటుంది యాప్ పేరు. సో మీరు ఎవరైనా డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే దాంట్లో డౌన్లోడ్ చేసుకొని కోర్సు మొత్తం నేర్చుకోండి. సో నాకు సపోర్టివ్గా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.